వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లేదా పిల్లలు స్కూల్ నుంచి అట్లా వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ అయినా ఇవ్వచ్చు. అదే అండి, బ్రెడ్ శాండ్విచ్. శాండ్విచ్ అని చెప్పాను కదా, మెయిన్ ఈ బ్రెడ్ తీసుకోవాలన్నమాట. అంటే శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుంది. బ్రెడ్లో చాలా రకాలు ఉంటాయి, అయితే శాండ్విచ్ చేయడానికి మాత్రం శాండ్విచ్ బ్రెడ్ అనేది తీసుకోవాలి, మెయిన్ అనమాట ఇది. తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, ఈ మనం వెజిటబుల్స్ అంటే మన ఇష్టం. మా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అయితే నేను వేసాను, ఇంకా మీరు ఏమన్నా వేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, తర్వాత కొద్దిగా బటర్, గ్రీన్ చట్నీ, తర్వాత పన్నీర్, షెజ్వాన్ చిల్లీ గార్లిక్ పేస్ట్, తర్వాత శాండ్విచ్ స్ప్రెడ్, తర్వాత మయోనీస్. చీజ్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ శాండ్విచ్ మీద చీజ్ ఎలా పెట్టాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఇది చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. మన బ్రేక్ఫాస్ట్గా తిన్నా, స్నాక్గా తిన్నా ఇది హెల్దీ ఫుడ్ అనమాట. దీంట్లో మనం ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం. మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, అంటే రుచికి తగినంత ఉప్పు, మయోనీస్. ఇది కొంచెం మరింతే పడుతుందండి, ఇదంతా కలవాలి కదా, ముక్కలకు పట్టేట్టుగా కొద్దిగా వేసుకోవాలి. ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు, అంటే పీసెస్ లా కట్ చేసి బ్రెడ్ మీద పెట్టుకొని అట్లా కూడా చేయొచ్చు. వీలుంటే నేను మరొక వీడియోలో మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. మనం ఇందులో అన్ని వేసాం కదా, ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేటట్టుగా మనం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసింది కదా, ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి మనం. నేనైతే మీకు శాండ్విచ్ టోస్టర్లో చూపిస్తాను, మామూలుగా ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు. ముందుగా దీన్ని ప్రీ హీట్ చేసుకుందాం. ఒక బ్రెడ్ మనం 2 పీసులు తీసుకున్నాం కదా బ్రెడ్, ఒక పీస్కి మనం ఈ విధంగా శాండ్విచ్ స్ప్రెడ్ని అప్లై చేసుకుందాం. మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో కనుక శాండ్విచ్ స్ప్రెడ్ లేకపోతే మీరు రెండిటి కూడా గ్రీన్ చట్నీని ఈ విధంగా పూసుకోవచ్చు. గ్రీన్ చట్నీ తయారు చేయటం ఎలాగో షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నింటినీ కూడా దీని మీద పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతాయి, చాలు. పైనుంచి మనం ఈ విధంగా చీజ్ స్లైస్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఇందాక గ్రీన్ చట్నీ పోసినటువంటి ఇంకో బ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం మీద
పైనుంచి బటర్ ఈ విధంగా పూసుకోవాలి. శాండ్విచ్ అయితే ప్రీ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని శాండ్విచ్ బ్రెడ్ని దీంట్లో పెట్టుకుందాం. దీన్ని జాగ్రత్తగా ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా లాక్ చేసి పెట్టుకోవాలి. శాండ్విచ్ అయితే రెడీ అయింది. అట్లా అందుకని వస్తుంది కొంచెం శాండ్విచ్ అయితే రెడీ అయింది. మీకు ఈ విధంగా కట్ చేసి కూడా లోపల కూర అది కూడా మీకు చూపిస్తున్నాను. రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.